వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో సందడి నెలకొంది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచి భక్తులు దర్శనానికి తరలివచ్చారు. దేవుని గడపలో అర్ధరాత్రి 1 గంట నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవుని కడపలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. తర్వాత తిరుమలేశం తొలిగడప కడపైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామిని దర్శించుకుందుకు అన్ని ఏర్పాటు. ఈ సందర్భంగా మనతో చిన్న చౌక్ సిఏ గారు ఉన్నారు, మా ఓబులేష్ గారు. సార్ చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేశారు, భక్తులు ఏ మేరకు వస్తారు దర్శించుకుంటున్నారు? ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కడప జిల్లా ఎస్పీ గారు నచికేతన్ IPS యొక్క ఉత్తర్వుల మేరకు కడపలో వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి దాదాపుగా 250 మంది సిబ్బందిని వాడడం జరిగింది. ఇందులో 5 మంది CIలు, 10 మంది SIలు, మిగతా స్టాఫ్ అంతా దాదాపు 230 వరకు ఉన్నారు. భక్తులకు ముఖ్యంగా ఈసారికి ఏమంటే ఈసారి దాదాపు 1 గంట నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది కాబట్టి భక్తులు వచ్చినట్టుగా పోయి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాగే వీళ్లకు కడప సైడ్ నుంచి దేవుని గడప టెంపుల్కి వచ్చేటోళ్ళకి 2 పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం జరిగింది. 4-వీలర్కి వచ్చి ఎక్కడైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్ స్థలం ఉందో అక్కడ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మోటార్ సైకిల్స్ కి ఈ టెంపుల్ కి దగ్గరలో ఉన్న ప్రైవేట్ వెంచర్ లో మోటార్ సైకిల్ పార్కింగ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమంటే వాళ్ళు నడుచుకుంటూ రావడం దూరం తగ్గి దేవుని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి అంటే ఇన్సైడ్ ది టెంపుల్ కానీ టెంపుల్ సరౌండింగ్స్ లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారు మా యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా దీనికి సహకరిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. అందరికీ ధన్యవాదాలు. ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని కడపలో ఏర్పాటు చేసినటువంటి భద్రతా ఏర్పాటు కావచ్చు, తర్వాత క్యూ లైన్ ఏర్పాటు సంబంధించిన కెమెరా పర్సన్తో శర్మ, I News కడప.